సన్నబియ్యం ధరలు మరోసారి భారీగా పెరుగుతున్నాయి. రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేయడంతో తొలుత మార్కెట్లో ధరలు తగ్గిన గత 2 నెలలుగా హెచ్ఎంటీ, బీపీటీ, తెలంగాణ సోనా, సాంబా, జై శ్రీరామ్ వంటి రకాల ధరలు క్వింటాలకు 800 రూపాయల నుంచి 1200 రూపాయల వరకు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది వరి సాగు తగ్గుతుందనే అంచనాలను వ్యాపారులు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సన్నబియ్యం కొరత ఏర్పడుతుందనే ప్రచారంతో ముందుగానే భారీగా నిల్వలు చేస్తున్నారని, దాంతో మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడి ధరలు పెరుగుతున్నాయని విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం నాణ్యత, పాత పంట, పాలిషింగ్, బ్రాండ్ను బట్టి హోల్సేల్ మార్కెట్లో క్వింటాలు సన్నబియ్యం ధర 5,400 రూపాయల నుంచి 7,000 వరకు పలుకుతుండగా, రిటైల్ మార్కెట్లో కిలో ధర సుమారు 50 రూపాయల నుంచి 75 రూపాయల వరకు ఉంది. మహబూబాబాద్లో జూన్లో 4,600గా ఉన్న హెచ్ఎంటీ ధర ఆగస్టులో 5,500కు, జయశ్రీరామ్ ధర 5,600 రూపాయల నుంచి 6,300 రూపాయలకు పెరిగినట్లు సమాచారం. మరోవైపు ప్రభుత్వ సంస్థల బియ్యం విక్రయాలు, ధాన్యం తరలింపుపై కూడా విమర్శలు వస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో సన్నబియ్యం ధరలు మరింత పెరుగుతాయనేమోనని వినియోగదారుల ఆందోళన నెలకొంది. ఇలాంటి తాజా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం డిఆర్ ఫోకస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకు ఒక లైక్ చేయండి.